మనకు కాపలా ఉండాల్సిన రెండు కీలకమైనటువంటి ప్రదేశాల్లో మొట్టమొదటిది హృదయము, మనసు యొక్క తలంపులైతే రెండవది ఏమిటో తెలుసా? మన నాలుక. అందుకే నీ పెదవుల ద్వారబంధమునకు కాపుదల పెట్టుము అన్నాడు. అక్కడే సామెతల్లోనే చెప్పాడు. ముఖ్యముగా నీ కవిగిటనున్న భార్య ముందు, అంటే ఒక్కొక్కళ్ళకి ఉదారం ఆగదు, భార్యకి అన్నీ చెప్పుకుంటుంటాడు. ఆమె కూడా సావధాన చిత్తురాలే అన్నీ వింటూ ఉంటుంది, మొత్తం నోట్స్ రాసి పెట్టుకుంటుంది వీడి దినం చేయటానికి ఒకనాడు. మళ్ళీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శుభ్రంగా మొత్తం రాసి పెట్టుకొని సమయం వచ్చినప్పుడు అస్త్రాలు వదులుతూ ఉంటుంది. నేను చెప్పాలా? మళ్ళీ నాకెళ్ళి అటు చూడవాకండి మీరు లేడీస్, నాకెళ్ళి చూస్తున్నారు. నేను కాదు, సామెతల్లో ఆయన చెప్పాడు, సొలొమోను చెప్పాడు, నీ పెద్దవుల ద్వారబంధమున కాపుదల పెట్టుకోరా బాబు, ఏది పెడితే అది వాక్కరా భార్య దగ్గర అని. కానీ ఆగదే, ఎవరికి చెప్పని కూడా ఆమెకు చెబుతాం. ఆమె కూడా చాలా సాత్వికంగా వింటుంది. వదలాల్సినప్పుడు వదులుద్ది అస్త్రాలు, అప్పుడు కొట్టుకుంటాండి. అయితే పొరపాటు నీకు చెప్పి, నా చెప్పుతోనే కొట్టుకోవాలి, నీకు చెప్పి నేను అంత తప్పు చేశాను నేను. దేవునికి స్తోత్రం కలుగును కాక. కొట్టుకునేవాడు కూడా ఉన్నాడు ఒకడు, తెలుసా మీకు? ఆవేశం తట్టుకోలేక నీకు చెప్పినందుకు అని పరిగెత్తకుండా చెప్పు దగ్గరికి పోయి తీసుకొని నా జీవితంలో మళ్ళీ నీకు చెబితే అప్పుడు అడుగు, ఇదిగో కొట్టుకున్నా చూడు ఇంకెప్పుడు. మన నాలుకకు కూడా దేవుడే కాపుదల పెట్టాలి. ఎందుకంటే మన హృదయములో వచ్చే తలంపులు, హృదయములో వచ్చేటువంటి ఆలోచనలు వాక్కు రూపంలో బయటకు వచ్చినప్పుడు అవి శక్తివంతంగా పనిచేస్తాయి. అందుకే హృదయంలోనే సమసిపోవాలి. అవి నోరు దాటి బయటికి రాకుండా అవి నోటనే సమసిపోవాలి. మరి హృదయంలో నుంచి, మనసులో నుంచి వచ్చే తలంపులన్నీ కేవలం ఆశీర్వాదకరమైనవై, దేవుని మూలమైనవై, విశ్వాస వాక్య మూలమైనవై ఉండాలి. రెండవది అవి నోటి నుండి వెళ్ళబడేటప్పుడు కూడా ఇదిగో ఇందాక పాడినట్టు జయమే రావాలి. జయ హే జయ హే జయ హే జయ హే. మరి నువ్వు జయ హే అని పాడకుండా మరి ఏడుపు కొట్టి పాటలు ఎందుకు పాడావు? దేవా నా మొర వినవా, ఎందుకు పాడారు ఈ పాటలు? అంటే ఎందుకు పాడానంటే అవి దేవుని సన్నిధిని వెతుక్కోవటానికి, అక్కడ పశ్చాత్తాపడి దేవునితో సమాధాన పడటానికి, సరిదిద్దుకోవటానికి వాడా. అర్థమైందా? సైతాన్ ముందు పాడటానికి కదా. సైతాన్ గాడు ముందు పోయినప్పుడు జయమని పాడతారా? నేను జయమని పాడతా, ఎందుకంటే నా దేవుడు జయించిన వాడు, నేను కూడా గెలిచిన వాడు. నా గెలుపు సపరేట్ గెలుపు కాదు, యేసయ్య గెలిపే నా గెలుపు. ఏసే నా విజయము, ఏసే నా నీతి, ఏసే నా పరిశుద్ధత, ఏసే నా జ్ఞానము, ఏసే నా విమోచనము, ఏసే నా విజయం. ఇంకా నాకు సపరేట్ విజయం కాదు. యేసు గెలిచినప్పుడే నేను గెలిచా. దేవునికి మహిమ. శోధన కనపడేది కూడా నాకు జయమే. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలే రణభూమిగా మారెను. శోధన బాధలు బలమును గూర్చెను. ఏమండి, కోడిపిల్ల పాటిన్నారా మీరు? కోడిపిల్ల పాటిన్నారా? కోడిని కోసాడంట ఒకడు. కోడిని కోసే దాని మీద ఒక పాట రాశాడు, ఒక కవిత్వం. నా చిన్నప్పుడు కవిత్వం అంటే అసలు ఎట్లా కడతారనే దాని మీద నాకు తెలిసిన ఒక ఆయన దాన్ని చూపించాడు అన్నమాట. ఆ మాటలు అంటది, అట్టిట్టమంటది కోడిపిల్ల అని ఒక పాట ఉంది. ఏమండి, దాని ఒంటి మీద, దాన్ని కోసి ఒంటి మీద జుట్టు తీసేస్తాం కదా, అది తీసేస్తా ఉంటే అది అంటదంట, నాగన్న నాకు మంచిగా క్షవరం చేస్తున్నాడు అంటదంట. ఏమండి, పొయ్యి మీద పెట్టి దాన్ని పొయ్యి కింద మంట వేస్తే కాసి నక్షత్రాలు ఉన్నాయి కదా, విశాఖ నక్షత్రం. ఆ విశాఖ నక్షత్రం చలికాలంలో నాకు చలిగాగుతుంది రాబాయ్ అంటదంట. చచ్చిపోతాను రా బాబాయ్ అందంట. అది పీట మీద పెట్టి దాన్ని కీలు కాళ్ళు నరుగుతుంటే వంకలొంకల కత్తికి నాకు వైరం పడ్డది అంటదంట. ఏమన్నా అర్థమైందా మీకు? కత్తికి నాకు ఫైటింగ్ జరుగుతుంది రా, నేను కత్తి కొట్టుకుంటా ఉంటాను.
అర్థమైందా? అట్లా ఏదన్నా చెప్పు, కోడిపిల్ల ఆపోజిట్లో మాట్లాడుతూ ఉంటుంది. అట్లాగే సైతానగాడు ఏదన్నా తీసుకొని రాని, శోధనలు తెచ్చాడా, శబాష్ రా బచ్చా భలే తీసుకొచ్చావు, అవి నాకు బలాన్ని కూరుస్తాయి, దా తీసుకురా, నువ్వు ఏదన్నా చేయరా బాబు నాకు మేలే అది, నువ్వు ఏదన్నా జరిగించురా బాబు నాకు మేలే అది, అది ఎన్ని వంకలు తిరిగైనా సరే నాకు మేలుకే వచ్చిందిరా, నాకు మేలుకే వచ్చింది, నాకు కీడు లేదురో. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తం సమకూడి జరుగుతున్నవి. శోధనలో ప్రభు సన్నిధి పాపం శోధనలు ఎక్కువైపోయినట్టున్నాయిగా నీకు అంటాడు ఎవరో ఒకరిలో దూరి సైతాన్ మన దగ్గరికి వచ్చి, భలే పనే, అవి రాకపోతే అసలు దేవుడి సన్నిధికి చాలా దూరం అయ్యాను, అవి వచ్చినాక నేను ఆయన దగ్గరికి వెళ్తున్నాను నేను. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలే రణ భూమిగా మారెను. శోధనలో ప్రభు సన్నిధి దొరికెను, వేదనలే రణ భూమిగా మారెను. శోధన బాధలు జయమును గూర్చెను, శోధన బాధలు బలమును జయమని పాడెదను, నా విజయము పాడెదను. జయ హే 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 జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా, జయ జయ దేవసుతా, జయ జయ విజయ సుతా. దేవునికి మహిమా.